వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫండమెంటల్స్ ఈ పేపర్‌కి సంబంధించి దీని యొక్క మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? మీకు టోటల్‌గా 2 సెక్షన్స్ అనేవి ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి. ఓకే. అయితే మీకు సెక్షన్ ఏలో 5 మార్క్స్ క్వెషన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఈ 5 మార్క్స్ క్వెషన్స్ టోటల్‌గా 8 క్వెషన్స్ వస్తాయి. ఓకేనా? 8లో మీరు ఏవైనా 5 రాస్తే సరిపోద్ది. ఓకే. 8కి 8 రాయాల్సిన అవసరం లేదు. 8లో ఏవైనా మీకు నచ్చినవి 5 రాస్తే సరిపోద్ది. ఓకే. టైం వేస్ట్ చేసుకొని చాయిస్ రాయొద్దు. మీకు ఏవైతే నేను క్వెషన్స్ చూపిస్తున్నానో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్స్‌లో నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వెషన్స్. ఓకేనా. ఫస్ట్ ఇవి చదవండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేదా మీరు ఇంకా చదవాల్సిన క్వెషన్స్ ఇంకేమైనా ఉంటే ఇవి చదివిన తర్వాత చదవడానికి ట్రై చేయండి. ఓకేనా. మాక్సిమం ఈ క్వెషన్స్ అన్నీ కూడా కవర్ చేయండి. డైరెక్ట్‌గా లాంగ్ ఆన్సర్ క్వెషన్స్‌కి వెళ్ళొద్దు. షార్ట్ ఆన్సర్ చదివిన తర్వాత లాంగ్ ఆన్సర్స్ చదవండి. ఓకే. సార్ అది మీరు క్వెషన్స్ ఇస్తున్నారు. బట్ వీటికి ఆన్సర్స్ సంగతి ఏంటి సార్ అంటే, ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్ పైన ఒక పర్టిక్యులర్ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా. అయితే కోర్స్ ఏ విధంగా ఉంటుందంటే, మీకు ఈజీగా 50+ మార్క్స్ వచ్చే విధంగా కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా. ఈ కోర్స్ మీకు డీఎంటీ లాజిక్స్ యాప్‌లో అవైలబుల్‌గా ఉంది. మీకు డీఎంటీ లాజిక్స్ యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్లి డీఎంటీ లాజిక్స్ సెర్చ్ చేయండి. మన యాప్ వస్తుంది. డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే మీకు లాగిన్ ఆర్ రిజిస్టర్ అని అడుగుతుంది. ఓకే. కొత్త వాళ్ళైతే రిజిస్టర్ అవ్వండి. పాత వాళ్ళైతే లాగిన్ అయితే సరిపోద్ది. ఓకే. రిజిస్టర్ అయిన తర్వాత మీకు మెయిలు, ఫోన్ నంబర్, పాస్వర్డ్ అడుగుతది. పాస్వర్డ్ మీకు ఏదైనా మీకు నచ్చిన పాస్వర్డ్ ఇస్తే సరిపోతుంది. ఒకే పాస్వర్డ్ ఇవ్వాలని లేదు. ఓకేనా. పాస్వర్డ్ ఇచ్చి ఓపెన్ చేసిన తర్వాత మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి. క్లిక్ చేయండి. అక్కడ మీ యొక్క కోర్స్ టైప్ చేయండి. వస్తుంది. అక్కడ ఓవర్‌వ్యూ కంటెంట్ అని ఉంటది. కంటెంట్ పైన క్లిక్ చేయండి. ఓకేనా. అక్కడ మీ కోర్స్‌కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్, క్లాసెస్, మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. ఓకేనా. ఇవన్నీ కలిపి మీకు ₹59కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. మీరు పీడిఎఫ్‌లో ఓపెన్ చేయండి. పీడిఎఫ్‌లో మీకు ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్ అండ్ ఫస్ట్ యూనిట్ వీడియో క్లాస్ మీకు ఫ్రీగా డెమో కింద ఓపెన్ అవుతాయి. ఓకే. ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్ చూడండి. ఫస్ట్ యూనిట్ వీడియో క్లాస్ బాగా వినండి. పీడిఎఫ్ మీకు నచ్చి క్లాస్ మీకు అర్థమైనట్లయితేనే కోర్స్ పర్చేస్ చేసుకోండి. ఓకేనా. మీరు పర్చేస్ చేసుకున్న తర్వాత 6 మంత్స్ మీకు వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా. ఈ 6 మంత్స్‌లో మీరు ఎన్ని సార్లైనా కోర్స్ ఓపెన్ చేయొచ్చు. ఓకే. ఇది ఓన్లీ ఒక యూనివర్సిటీ వాళ్ళకే కాదు. అన్ని యూనివర్సిటీ వాళ్ళకి కూడా యూజ్ అయ్యే విధంగా మీకు కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా. కోర్స్ మీకు డీఎంటీ లాజిక్స్ యాప్‌లో అవైలబుల్‌గా ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఓకే. నెక్స్ట్ సెక్షన్ బి మనం చూసుకున్నట్లయితే ఇందులో మీకు 10 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి. ఓకేనా. ఇవి టోటల్‌గా 10 క్వెషన్స్ ఇస్తాడు. ఈ 10లో మీరు ఏవైనా 5 రాస్తే సరిపోతుంది. ఓకేనా. ఈ 10 క్వెషన్స్ కూడా మీకు యూనిట్ వైస్‌గా యూనిట్‌కి 2 క్వెషన్లు చొప్పున వస్తాయి. ఓకేనా. 9లో ఏ అనేది ఫస్ట్ యూనిట్ నుంచి, బి అనేది ఫిఫ్త్ యూనిట్ నుంచి రాదు. ఓకే. ఫస్ట్ మీకు యూనిట్ వైస్‌గా ఒక యూనిట్ నుంచి 2 క్వెషన్లు, ఒక యూనిట్ 2 క్వెషన్లు అలాగా 5 యూనిట్స్ నుంచి 10 క్వెషన్స్ వస్తాయి. ఓకేనా. ఈ 10లో మీరు 5 యూనిట్స్‌లో ఒక్కొక్క క్వెషన్, ఒక యూనిట్‌కి ఒక క్వెషన్ చొప్పున 5 క్వెషన్స్ రాయాల్సి ఉంటుంది. మీరు టైం వేస్ట్ చేసుకొని చాయిస్ రాయొద్దు. ఓకే. ఇప్పుడు మీకు ఏవైతే నేను క్వెషన్స్ చూపిస్తున్నానో ఇవన్నీ కూడా మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్‌లో రిపీట్ అయ్యే క్వెషన్స్. ఓకే. ఖచ్చితంగా ఇవి చదవండి. మీకు మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేస్తారు. ఓకేనా. వీటికి ఆన్సర్స్‌తో పాటు మీకు యాప్‌లో ఈజీగా మీకు 50+ మార్క్స్ వచ్చే విధంగా మీకు కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. అది మీకు డీఎంటీ లాజిక్స్ యాప్‌లో అవైలబుల్‌గా ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. మీకు ఏవైతే నేను క్వెషన్స్ చూపిస్తున్నానో ఇవన్నీ కూడా ఖచ్చితంగా చదవండి. ఓకేనా. ఇవి చేసుకుంటే మీకు ఈజీగా మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. ఇది సెక్షన్ బి. సెక్షన్ బిలో మీకు 10 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో 5 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి. ఓకేనా. లాంగ్ ఆన్సర్స్ చదివిన తర్వాత షార్ట్ ఆన్సర్స్ చదవండి. అప్పుడు మీకు షార్ట్ ఆన్సర్స్ పెద్దవైనా సరే ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మరికొంతమందికి వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఓకే. అండ్ అదే విధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో ఉంచుకోండి. థాంక్ యూ.